ఉంది. అందరూ కూడా 11 తారీఖు రోజు కారు గుర్తుకు ఓటేసి అత్యధికంగా భారీ మెజార్టీతో గెలిపించాలంటని చెప్పేసి కోరుతా ఉన్నాను. అలాగే సురేష్ నాయక్ను ఓడగొట్టడానికి ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎవరి జూట మాటలు నమ్మరాదు. సురేష్ నాయక్ని ఓడగొట్టడం అంటే శ్రీనివాస్ రెడ్డిని ఓడగొట్టడానికి ప్రయత్నం ఇదంతా. శ్రీనివాస్ రెడ్డి ఓడిపోతే అభివృద్ధి ఆగిపోతుంది. శ్రీనివాస్ రెడ్డి అంటే కొడంగల్ రేవంత్ రెడ్డి లాగా. కొడంగల్ రేవంత్ రెడ్డిని ఏ విధంగా అయితే ఇంతకుముందు గతంలో ఓడగొట్టడానికి 200 కోట్లు ఆ రోజు బడ్జెట్ రిలీజ్ చేసిండ్రో, ఈరోజు ఈ శ్రీనివాస్ రెడ్డిని ఓడగొట్టడానికి రోడ్లు కానీ రైల్ సిస్టమ్ కానీ ఈరోజు అత్యధిక బడ్జెట్ పెట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు శ్రీనివాస్ రెడ్డి ఉంటేనే ఈ వార్డుకి రేటు పెరుగుతుంది, మార్కెట్ రేటు పెరుగుతూ ఉంది. ప్రతి విషయంలో కూడా శ్రీనివాస్ రెడ్డి ఉంటేనే రేటు పెరుగుతుంది. శ్రీనివాస్ రెడ్డికి ఒకవేళ ఓడిపోతే మార్కెట్ ఎలా పడిపోతుందో ఈ 13వ వార్డు రేటు కూడా అలాగే పడిపోతుంది. వీళ్ళ దృష్టి మొత్తం శ్రీనివాస్ రెడ్డి పైన. శ్రీనివాస్ రెడ్డిని ఈరోజు ఓడగొట్టాలని ప్రయత్నాలు ఎందుకు చేస్తూ ఉన్నారంటే ఈ వార్డు వాళ్ళ చేతిలోకి తీసుకోవడం కోసమే. కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ గుర్తించి కంపల్సరీ కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను.